ఫస్ట్ మీరు రాసిన సాంగ్ 'ప్రేమ పలేఖ' అనే ఒక సినిమా. నేను యాక్చువల్‌గా రైటర్ అవ్వాలనుకోలేదు. నేను పాడాల్సిన పాటని ఉన్నికృష్ణన్ గారితో పాడించి రిలీజ్ చేశారు. సింగరే కావాలని ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక సాంగ్ అనుకున్నా, లేకపోతే ఒక రైటింగ్ రాసినా షేర్ చేసుకుంటారా? ఇలా రాసాను, ఇలా అనుకుంటున్నాను, ఎలా ఉంది ఒకసారి చెప్పు అనేసి. మ్యారేజ్‌కి ముందు తను నా పాట రాసుకొని స్కూల్‌లో పాడిందంట. మ్యారేజ్‌కి ముందే నాకు కనెక్ట్ అయిపోయింది. దీనిలో కెరియర్ ఆపేసి వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నారు. అనుకున్నాను. మ్యారేజ్‌కి ముందు ఒక పెద్ద సినిమా ఉండిందండి. సరే ఇంక అంత పెద్ద డైరెక్టర్, అందులో అల్లు అర్జున్ హీరో చేస్తానన్నా. యాక్చువల్లీ నేనే పాడాను. ఫైనల్‌గా అది ఏదో జరిగింది. వేరే వాళ్ళు పాడారు. అది వేరే విషయం. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, లిరిక్ రైటర్కి ఈ హీరోకి నాకు ఒక ఛాన్స్ వస్తే రాస్తే బాగుండని ఎవరికైనా ఉంటుంది. అలా మీకు ఎవరు అనిపిస్తారు? 'సంపంగి' సినిమా మహేష్ బాబు గారితో చేయాలి ఆ సినిమా యాక్చువల్లీ. ఆయన పొద్దున్నే 6:30కి వచ్చి విన్నారు. చాలా ఏం జరిగిందో తెలియదు. అలా మిస్ అయింది మహేష్ బాబు గారికి. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్కి సింగర్ అవుదామని వచ్చారు. ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, అలానే డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆ డిస్కరేజ్ చేసిన వాళ్ళు మీకు సక్సెస్ అయిన తర్వాత మీకు ఫోన్స్ చేయడం కానీ, మళ్ళీ మాట్లాడడం కానీ జరిగిందా? సో అందమైన కుందనాల బొమ్మ పాడుతున్నప్పుడు ఆ డోలక్ ప్లేయర్ ఏమన్నాడంటే, నేను పాడకుండా చేయాలని చాలా ట్రై చేశాను. సో మీరు హైదరాబాద్కి సింగింగ్కి వస్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ రాలేదు? అబ్జెక్షన్ అంతే వస్తాయి. ఒకవేళ నేను సక్సెస్ కాకపోతే అక్కడే చచ్చిపోతా కానీ రాను ఇంటికి. సో ఇప్పుడు మనం ప్రీవియస్ సాంగ్స్తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే సాంగ్స్కి అంత జీవం లేదు అనేది అది అందరికీ అర్థమవుతుంది. ఎందుకు అంటారు అది? ఎప్పుడైతే కేజీఎఫ్ అనే సినిమా హిట్ అయిందో, లేదంటే డైరెక్టర్స్కే ఒకే సినిమాతో ఫేమ్ అయిపోవాలని చేస్తున్నారా తెలియదు. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చేసాను. ఆయన ఎన్నో పాటలకి లిరిక్స్ రాశారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఆయన గురించి చెప్పాలంటే చాలానే, అంటే నేనైతే షాక్ అయిన అనమాట ఆ గురించి తెలిసిన. అంటే ఈరోజు ఒక ఇంటర్వ్యూ ఉంది, ఒక గెస్ట్ అంటే నేను ఏటో అనుకున్నాను, కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ అవన్నీ చెప్తే నేనైతే షాక్ అయిపోయాను. సో ఆ సాంగ్స్ కంపోజ్ చేసినప్పుడు ఆయన అనుభవాలు ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హాయ్, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారు. మీ ఇంటి పేరు వరికుప్పల యాదగిరి. అంటే మీరు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమన్నా? అగ్రికల్చర్ అనేది అందరికీ ఉంటుంది. ఓకే, మా ఇంట్లో కూడా ఉంది. ఓకే, మా ఇంటి పేరు అది. ఓకే. సో అది ఎలా వచ్చింది నాకు తెలియదు. బట్ నా పేరు యాదగిరి కదా, అంటే అది చాలా ఓల్డ్ నేమ్ కదా. వరికుప్పల అని ఇంటి పేరు ఉంటే కొద్దిగా ఓకే, బాగుంటుందేమో అని పెట్టుకున్నా. కెరియర్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు? 97 అంటే 21 ఇయర్స్. ఓకే. నా ఫస్ట్ సాంగ్ వచ్చింది 21 ఇయర్స్. ఫస్ట్ మీరు రాసిన సాంగ్ మాతో షేర్ చేసుకుంటారు? 'ప్రేమ పలేఖ' అనే ఒక సినిమా. ఓకే. రోజా గారు అండ్ సురేష్ గారు, వినీత్ గారు దాంట్లో యాక్టర్స్. దాంట్లో 'నువ్వు ఉంటే చాలు గుండెలోన' ఒక సాడ్ సాంగ్, అండ్ 'వసంత మాసం నేడే వచ్చిందని' ఒక హ్యాపీ సాంగ్. 2 సాంగ్స్ రాశాను. దాంతో నా కెరీర్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే అది సింగర్ అవుదాం అనుకున్నా, బట్ ఆ సినిమా వల్ల నన్ను రైటర్ అని పేరేశారు. నేను యాక్చువల్గా రైటర్ అవ్వాలనుకోలేదు. నేను పాడాల్సిన పాటని ఉన్నికృష్ణన్ గారితో పాడించి రిలీజ్ చేశారు. ఓకే. సో అలా సింగర్ కాకుండా రైటర్ అని నన్ను ఇప్పటికీ అంటారు. బట్ నేను ప్రిపేర్ అయ్యి, అంటే దానికోసం సాధన చేసి బుక్స్ చదివిన రైటర్ని అయితే కాదు. రాస్తున్నాను, బాగా రాస్తున్నాను, మెచ్చుకున్నారు. పెద్ద పెద్ద రైటర్స్ మెచ్చుకున్నారు. బట్ ఏంటంటే మనుషుల్ని చదివి రాస్తాను అంతే. అంటే ఇప్పుడు ఒక సాంగ్ కంపోజ్ చేయాలంటే మీకు డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టోరీ లైన్ చెప్తారా? లైక్ ఈ సాంగ్ ఇలా కావాలి అని. అవునండి. వాళ్ళ స్టోరీ లైన్ లేదంటే సమ్‌టైమ్స్ సిచ్యువేషన్ చెప్తారు. ఇది సిచ్యువేషన్, హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఇది. వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు. సో ఈ సందర్భంలో పాట కావాలని చెప్తారు. అప్పుడు మేము కంపోజ్ చేస్తాం. మీరు మొత్తం టోటల్ ఎన్ని మూవీస్‌కి సాంగ్స్ రాసుంటారు? నాకు తెలిసి 100 దాటి ఉంటాయి. మీతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది చాలా ఫేమస్, అంటే ప్రెజెంట్ జనరేషన్ వినే సాంగ్స్‌లో చాలా సాంగ్స్ మీరు కంపోజ్ చేశారు, రాశారు. సో మీకు ఆ గుర్తింపు, అంటే మీరు పబ్లిక్ అవ్వడం ఇష్టం లేదా, లేకపోతే ఏంటి అనేసి? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రోహిత్ శర్మ బౌలర్ కావాలనుకొని వచ్చాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్‌గా వాళ్ళ కోచ్ నువ్వు బ్యాటింగ్ చేస్తావు అని బ్యాట్స్‌మెన్ అయ్యాడు. బట్
నేను అలా కాదు. అంటే నేను సింగర్ అవ్వాలనుకున్నా సింగరే కావాలని ఇప్పటికి ఫైట్ చేస్తున్నాను. ఓకే. బట్ నాకు రైటర్‌గా పేరొచ్చింది గదా! రైటర్‌గా నేను అంటే పబ్లిక్‌గా వెళ్ళకూడదు అనేది ఒకటి పెట్టుకొని ఎక్కువ ఫోకస్ అవ్వలేదు పబ్లిసిటీ చేసుకోవడానికి నేను. హ్మ్. అంటే ఒకవేళ నాకు ఇప్పుడు 'సంపంగి' సినిమాలో హ్మ్. నేను పాడిన పాట సూపర్ హిట్. ఓకే. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటది ఆ సాంగ్. సో, ఆ పాట నేను పాడినట్టు తెలీదు. ఎందుకంటే ఆ టైంలో సోషల్ మీడియా ఎక్కువ లేదు. అవునవును. అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా ఈ ఇంటివనితో మరి నా ఎదమీటిపోయే చెలి ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయేరా నిజంగా చాలా బావుంది. అంటే ఆ రోజుల్లో ఎక్కువ అబ్బాయిలు అమ్మాయిల కోసం ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ ఉండుంటారు. సార్ స్టిల్ ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవునవును. చాలా రీల్స్ ఉంటాయి. మీరు గూడా మీ వైఫ్ కోసం ఈ సాంగ్ డెడికేట్ చేసారా మరి? ఎప్పుడు చేస్తూనే ఉంటాను. అంటే మీకు మీ వైఫ్‌కి గొడవైనప్పుడు సాంగ్స్‌తో సర్ది చెప్పుకుంటారా? లేకపోతే ఎలా? నాకు మా ఆవిడకు గొడవ కాదు. ఎందుకంటే ఓకే. ఆహ్, అంటే నాకు ప్రపంచంలో ఎవరైనా అంటే గొడవ కాదు జస్ట్ అలుగుతారు గదా! అది ఆడవాళ్ళంటే అది కూడా అలగడం జరగదు. అవునా? ఎందుకంటే నాకెవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నారంటే ఆమె. ఓకే. నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. సో, మా ఇద్దరికి ఎప్పుడు గొడవ రాదు. హ్మ్. నన్ను తను అర్థం చేసుకుంటది. తను నన్ను అర్థం చేసుకుంటది. హ్మ్. సో, మా ఇద్దరికి ఎలా ఉంటదంటే వేవ్ లెంత్ నేను ఏదైనా అనుకోబోయే ముందు తనకు తెలిసిపోతే అది చేసేస్తదనమాట. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఒక సాంగ్ అనుకున్నా, లేకపోతే ఒక రైటింగ్ రాసినా షేర్ చేసుకుంటారా? ఇలా రాసాను, ఇలా అనుకుంటున్నాను, ఎలా ఉంది ఒకసారి చెప్పు అనేసి. ఆ! అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు నేను కంపోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు వింటారు. హ్మ్. తనకి పాటలంటే ఇష్టం. హ్మ్. అంటే నా మ్యారేజ్‌కి ముందు తను నా పాట రాసుకొని స్కూల్‌లో పాడిందంట. అమ్మో! అందమైన ఓకే. కుందనాల బొమ్మ. ఓకే. సో, ఆ విధంగా మ్యారేజ్‌కి ముందే నాకు కనెక్ట్ అయిపోయిందనమాట. ఓకే. సో, సో, వినిపిస్తా ఉంటాను. తన హ్మ్. జడ్జిమెంట్ చెప్తుంటది. మీరు రాసిన అన్ని సాంగ్స్‌లో గాని, లేకపోతే మ్యూజిక్ డైరెక్షన్ చేసిన దాంట్లో ది బెస్ట్ సాంగ్ ఇది అని ఏ రోజైనా షేర్ చేసుకోవడం జరిగిందా మీ వైఫ్ మీతో? అంటే అందమైన కుందనాల బొమ్మ తనకి చాలా ఇష్టమైన పాట. ఓకే. రీసెంట్‌గా 'మన్మయ్య' అని ఓ సినిమా చేస్తున్నాను. ఓకే. అందులో తనకి సాంగ్స్ చాలా బాగా ఇష్టం. ఓకే. అన్ని పాటలు నచ్చుతాయి. బట్ నేను పాడిన సాంగ్స్‌లలో జడ్జ్ చేస్తా ఉంటది. ఓకే. సో, అక్కడ ఇలా పాడాల్సింది, అక్కడ అలా ఓకే. పాడాల్సింది ఓకే. ఇప్పుడు మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ మీరు ఒక ఆటోలో వెళ్ళేటప్పుడు గాని, ఒక బైక్ హ్మ్. వెళ్తున్నప్పుడు గాని, ఆ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. అప్పుడు మీకెలా అనిపిస్తది? ఆ ఫీల్ అదంతా? యెస్. అంటే మనం ఏదైతే అనుకుంటామో హ్మ్. సినిమా ఇండస్ట్రీకి రాకముందు గాని మన సాంగ్స్ జనాల్లోకెళ్ళాలి. అవును. ఎందుకంటే మనం అలా విని నేర్చుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి, హ్మ్. మనం చేసిన వర్క్ అంటే ఒక ఆటో కూలీ వాళ్ళు అక్కడి దాకా ఎళ్తేనే మనం సక్సెస్ అని. అవునవును. అంటే హ్యాపీ ఫీల్ అవుతా. అంటే నేను నాకు 'వరం' అనే ఒక సినిమా ఉంటది. ఆ హ్మ్. సినిమా జనాలకి ఎవరికీ తెలీదు ఆ సినిమా హ్మ్. గురించి. కానీ అందులో ఓ పాట పెద్ద హిట్ ఉంటది. ఏం పాట? 'నచ్చినావే నవ్వుల గోపెమ్మ' ఓకే. ఓకే. ఓల్డ్ అది సాంగ్. ప్రతి ఆటోలో వినిపించేదప్పుడు. హ్మ్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. హ్మ్. సో, అట్లా జరిగితే అంటే మనం జేసిన పనికి ఓకే. మనం రీచ్ అయ్యాము అనే ఒక ఆనందం కలుగుతుంది. అవునవును. ఆహ్, సో, మీరు రాసిన హ్మ్. సాంగ్స్‌లో మీకు బాగా నచ్చిన సాంగ్? నేను రాసిన పాటలంటే అన్నీ నేను బాగా అంటే అది మాస్ గాని, క్లాస్ గాని, సాడ్ గాని, హ్యాపీ గాని అన్నీ నేను బాగా ఫీల్ అయ్యి రాస్తాను. అంటే హ్మ్. ఆహ్, అంటే నాకు 'సురేందర్ రెడ్డి' గారు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. హ్మ్. ఏందంటే, "నువ్వు పాట చేస్తే అందులో నేను అనుకున్న సిట్యుయేషన్ అంతా కనబడిపోతది. హ్మ్. అంత బాగా చేస్తావు. అందుకనే నీ పాటలంటే చాలా ఇష్టం నాకు." అట్లాగే నాకు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు 'సన్ ఆఫ్ సత్యమూర్తి'కి వర్క్ చేశా.
ఓకే. సో, అప్పుడు ఆయన అప్పుడు ఈ 'సూపర్ మచ్చి' సాంగ్ ఉంది గదా! హ్మ్. ఆ సాంగ్‌కి నేను ఒక పాట కంపోజ్ చేశాను యాక్చువల్‌గా. హ్మ్. సో, ఆయన పాట విని నాకొక కాంప్లిమెంట్ ఇచ్చారు. "యాదగిరి గారు, జనరల్‌గా ఎవరైనా కంపోజర్ గాని, రైటర్ గాని ఒక సిట్యుయేషన్ చెప్తే సినిమాటిక్‌గా ఆలోచిస్తారు. హ్మ్. సినిమాటిక్‌గా ఎలా చేయాలని ఆలోచిస్తారు. మీరు అలా కాదు. మీలో ఒక న్యాచురల్ వే ఉంది. హ్మ్. దాంట్లో ఎళ్తున్నారు. అది బెస్ట్ క్వాలిటీ మీలో ఉన్నది. అదెప్పుడు మీరు వదిలేయకండి" హ్మ్. అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓకే. ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ ఏమన్నా చేయడం జరిగిందా? ప్రైవేట్ ఏం చేయలేదు. అంటే సినిమాల్లోనే ఎక్కువ బిజీగా ఉంటా నేను. ఓకే. అంటే ఎప్పుడో నా ఆనందం కోసం కొన్ని రాముడి పాటలు, కొన్ని వినాయకుడి పాటలు హ్మ్. అలా చేసుకున్నాను. అది నా ఛానెల్‌లో ఉంటాయి. ఓకే. సో, కొ లాస్ట్ టైమ్ ఒక బతుకమ్మ పాట ఒకటి చేశాను. ఓకే. ఓకే. అలా చేస్తా ఉంటాను. ఎవరైనా అడిగితే చేస్తాను. హ్మ్. హ్మ్. బట్ అంటే ఆల్బమ్స్ చెయ్యాలి యాక్చువల్‌గా. చేస్తే ఏంటంటే ఇప్పుడు వీడియో చేస్తే గాని అది పెద్దగా అవునవును. జనాల్లోకెళ్ళట్లేదు. సో, దాన్ని ఎవరో ఒకళ్ళు ఆ! వీడియో కంపోజ్ వీడియోకి చేసుకుంటారు. బడ్జెట్ కావాలి గదా! అవును. అవును. సో, ఎవరైనా వస్తే చేస్తాను ఇగ. షూర్. షూర్. డెఫినెట్‌గా. అంటే ఫోక్ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదా అని? ఇంట్రెస్ట్ అంటే పాట అనేది ఇష్టమే. అది ఫోకా, మెలోడీయా హ్మ్. ఏదైనా ఇష్టమే. బట్ నాతో చేపించుకోవడానికి అంటే సినిమా చూపిస్తా మామ పాట అందరూ ఫోక్‌లో బెస్ట్ సాంగ్ అంటారు. అంటే హ్మ్. సినిమాల్లో వచ్చిన అవును. ఫోక్ సాంగ్స్‌లో. సో, ఫోకు ఏదైనా చేస్తాను. ఇష్టం అనేది ఏముండదు. పాట పాటే గదా! పాట అంటేనే ఇష్టం గదా! అవునవునవును. ఏదైనా ఇష్టమే. మీ స్కూల్ డేస్‌లో మీరు పాటలు పాడేవారా మరి? ఇగ నేను అంటే అందుకే అంటే నన్నెరిగిన వాళ్ళు, నా టీచర్స్, నా స్టూడెంట్స్ అందరికీ నేను సింగర్‌గానే తెలుసు. హ్మ్. అంటే కంపోజర్‌గా అయినంటే అది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. లిరిక్ రైటర్ అవుతానని వాళ్ళు అసలెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. సో, లిరిక్ రైటర్ చేసింది సినిమా ఇండస్ట్రీయే నన్ను. సింగర్‌గానే తెలుసు. నేనెక్కడ పాడినా గూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. హ్మ్. ఈవెన్ హైదరాబాద్ వచ్చాక గూడా నేను కాంపిటీషన్‌లలో ఫస్ట్ ప్రైజ్ నాదే ఉండేది. హ్మ్. యాహ్! అట్లా సింగర్‌గానే తెలుసు నేను. హ్మ్. కాకపోతే ఇంకా సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఉంటాయి గదా! అవును. సింగింగ్‌కి అలా వాటితో ఇంకా పోరాడుతున్నా. సో, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అందరూ గూడా సింగర్స్ అని జెప్పేసి విన్నాం. అది ఎంత వరకు కరెక్ట్ అండి? అదే మేమంటే నా చిన్నతనంలో మా నాన్నగారు అండ్ వాళ్ళ కొలీగ్స్ అందరూ భజన జేసేవాళ్ళు. ఓకే. మా ఊళ్ళో రామాలయం ఉంటది. హ్మ్. అక్కడ ప్రతి గురువారం భజన జేసేవాళ్ళు. హ్మ్. నేను చాలా చిన్నగున్నాను. ఇంకా అప్పటికి ఇంకా స్కూల్‌కెళ్ళలేదు. ఆయన వేలు పట్టుకొని ఎళ్ళిపోయేవాడిని హ్మ్. భజనకి. అట్లా భజన పాటలు పాడాను. తర్వాత మా పెద్దన్నయ్య, హ్మ్. మా రెండో అన్నయ్య హ్మ్. అందరూ పాటలు ఇప్పుడు మా పెద్ద తమ్ముడు పాడతాడు. హ్మ్. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ మా ఇంట్లో అందరూ సింగర్సే. ఓకే. సో, అట్లా వచ్చిందేమో తెలీదు. సో, మీరు మిడిల్‌లో కెరియర్ ఆపేసి వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నారు. అది అనుకున్నాను. బికాస్ ఎందుకంటే నేను సింగర్ అవుదామని వచ్చాను. బట్ అది సింగర్ అవ్వలేదు. లిరిక్ రైటర్‌గా అంటే అప్పుడు 2011 ఆ టైంలో 12 అనుకుంటా. అంటే హ్మ్. నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్‌కి ముందు ఒక పెద్ద సినిమా ఉండింది నాకు. ఓకే. హ్మ్. ఈవి సత్యనారాయణ గారిది 'ఎవడి గోలవాడిది' అనే సినిమా. హ్మ్. నేను మ్యూజిక్ డైరెక్టర్ దానికి. ఓకే. అంటే నాకు ఆఫర్ ఇచ్చారు. అంటే అది కన్ఫర్మ్ అయ్యే సరికి ఏం జరిగిందో తెలీదు. నైట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ అచ్చా! పెట్టుకున్నారు. హ్మ్. సో, అది నేను పెళ్ళికి ముందు ఆ సినిమా ఉంది గదా! ఇంక మనకేం పర్వాలేదనుకోని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక ఆ సినిమా పోయింది. హ్మ్. తర్వాత ఇంకా చాలా అంటే ఇంక పెళ్ళైతే ఇంక స్టార్ట్ అవుద్ది గదా! మనకు. అవునవును. పిల్లలు అని అది ఇది హ్మ్. అని. హ్మ్. సరే చిన్నమ్మాయి పుట్టినప్పుడు చాలా, చాలా డౌన్ స్టేజ్‌లో ఉన్నా నేను. హ్మ్. తన డెలివరీకి గూడా డబ్బులు లేని టైంలో ఇంగ ఇలా కాదు. మనం ఇలా ఉంటే పిల్లల్ని మనం ఏం జేయలేము. వాళ్ళకి ఏది ఇవ్వలేము. ఊర్లో పొలం ఉంది గదా! పొలం వ్యవసాయం చేసుకుందాం ఇక్కడ వేస్టు అని డిసైడ్ అయ్యా. హ్మ్. డిసైడ్ అయ్యి అన్నీ సర్దేసుకున్నాం ఇద్దరం. సర్దేసుకొని అంటే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది సానాయాది రెడ్డి గారే. హ్మ్. హ్మ్. సో, ఆయన సినిమాలు తీయట్లేదు. హ్మ్. ఆయన ఆపేసారనమాట. ఆయనకెళ్ళి ఒక మాట చెప్పేసి ఎళ్ళిపోదాం అనుకున్నా. హ్మ్. సో, దానికి బిఫోరు సురేందర్ రెడ్డి గారిని కలిసాను నేనొకసారి. హ్మ్. అంటే యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్‌గా. అంతకుముందు నేను ఒక 5, 6 సినిమాలు చేశాను. ఆయనకు సీడీలు వినిపించి, "సార్ ఇలా నేను చేయగలను సార్.
మీరు ఒకసారి నా సౌండింగ్ అంతా వినండి. మీకు నచ్చితే చేస్తాను సార్ అది ఇది అని మాట్లాడితే ఆయన సరే చేద్దాం. బట్ ఏంటంటే ఇప్పుడు స్టార్ హీరోకి ఒక్కసారిగా చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇవ్వరు. కొంచెం చూద్దాంలే అని పంపించారు. సో, అప్పటికి 'రేసు గుర్రానికి' మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదు. ఎళ్ళాక ఒక 4, 5 నెలల తర్వాత మా పాప పుట్టింది. 'రేసు గుర్రం' స్టార్ట్ అయింది. దానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని అనౌన్స్ అయిందంట. సో, మనకి ఇంకా లైఫ్ లేదు, ఇంకా వెళ్ళిపోదాంలే అనుకోని డిసైడ్ అయ్యి ఇంకా యాదిరెడ్డి గారికి చెప్తున్నాను. సార్ ఇలా ఇంక నా వల్ల కాదు సార్ ఇక్కడ ఉండడం, వెళ్ళిపోతున్నా అని చెప్పే టైంలో మళ్ళీ సురేందర్ రెడ్డి గారికి కాల్ చేశారు. అర్జెంట్‌గా ఒకసారి ఆఫీస్‌కి రండి. సరే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నారు, మళ్ళీ నన్ను ఎందుకు పిలుస్తున్నారని ఒక డౌట్‌తోనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నువ్వు లిరిక్ కూడా రాస్తావు కదా, ఈ సినిమాకు లిరిక్ రాయి, ఎందుకంటే నీకు ఫైనాన్షియల్‌గా హెల్ప్ అవుతది అండ్ నాతో ట్రావెల్ అయినట్టు ఉంటది కదా, మనం రెండో సినిమా, మూడో సినిమా చూస్తా నేను అని చెప్పేసరికి, సరే ఇంక అంత పెద్ద డైరెక్టర్, అందులో అల్లు అర్జున్ హీరో, సర్లే ఆయనతో ట్రావెల్ అయినట్టు ఉంటదని సరే చేస్తానన్నాను. ఆయన నాకు ఒక మాస్ సాంగ్స్ ఒక 2, 3 కంపోజ్ చేసుకొనిరా అని చెప్పారు. సో, నేను ఒక 5 డేస్ టైంలో ఒక 6 సాంగ్స్ కంపోజ్ చేసుకొని వెళ్ళాను. విత్ ట్యూన్ అండ్ లిరిక్స్ అన్నీ. వెళ్ళాక ఆయన విని, అరే ఏం టాలెంట్ అనేది అసలు మామూలుగా లేదు, అసలు ఎక్కడనో ఇన్నాళ్ళు అది ఇది అన్నారు. సాంగ్స్ తీసుకెళ్ళి కంపోజింగ్ తీసుకెళ్ళారు, బ్యాంకాక్ మ్యూజిక్ సిట్టింగ్ ఉంటే అక్కడ తీసుకెళ్ళారు. అది అవ్వలేదు. సో, మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ కాల్ చేశాను, సార్ ఏమైంది సార్ అని. అది అవ్వలేదబ్బా, మళ్ళీ ఒకసారి రా ఆఫీస్‌కి అన్నారు. తర్వాత వెళ్ళి ఒక హంగేరీ పాట వినిపించారు నాకు. అది వినిపించి ఒక్క వర్డ్, అందులో వర్డ్ బాగుంది, అంటే ఒకటే వర్డ్, ఆ వర్డ్ తీసుకొని అమ్మాయిని మోటివేట్ చేసే సాంగ్ నువ్వు కంపోజ్ చేసి రాసుకురావాలి నాకు అన్నారు. సరే అని అది 24 అవర్స్‌లో మళ్ళీ కంపోజ్ చేసుకొని వెళ్ళాను. అది వెస్టర్న్ సాంగ్, వెస్టర్న్ స్టైల్. వెళ్ళాను, ఆయనకు బాగా నచ్చేసింది. అరే భలే చేసావబ్బా నువ్వు. మళ్ళీ అది ఇంకా తమన్ గారికి వినిపించి ఫీడింగ్ చేస్తే అక్కడ ఏదో ప్రాబ్లమ్ వచ్చేసి అది ఓకే అవ్వలేదు. మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేశారు. అది ఒకసారి మళ్ళీ రా ఆఫీస్‌కి అంటే వెళ్ళాను. వెళ్తే సేమ్ సిచ్యువేషన్‌కి వేరే ట్యూన్ చేశారు తమన్ గారు. అది శ్రీమణి అనే రైటర్ రాస్తున్నారు. అప్పటికి 2012 అంటే నేను వచ్చి కూడా ఒక 14 ఇయర్స్ అట్లా అయింది. నేను ఏదైనా చేస్తే ఓకే, స్పాట్‌లో ఓకే అయిపోద్ది. ఏంటి ఇలా అవుతుంది అని కొంచెం హెసిటేట్ అయ్యానన్నమాట. తర్వాత నాకు కూర్చోబెట్టి 'రేసు గుర్రం' సినిమాలో అల్లు అర్జున్ గారు, ప్రకాష్ రాజ్ మధ్య జరిగే ఎపిసోడ్ అంతా చెప్పారు నాకు. చెప్పి ఈ సిచ్యువేషన్‌కి అసలు సినిమా చూపించాడురా అని ఆ లెవెల్‌లో పాట కావాలి నాకు. అంటే నేను డౌట్ వచ్చి అడిగాను, సార్ ఏదైనా ఉంటుందా సార్ సినిమాలో? సో, ఆయన నవ్వేసి, ఈ పాట నీదే అబ్బా, నువ్వేం చేసినా నీదే పో అన్నారు. వితిన్ 24 అవర్స్‌లో ఆ పాట కంపోజ్ చేసి ఇచ్చారు. సో, లక్కీగా ఏంటంటే తమన్ గారికి ఆ సాంగ్ రిథమ్ నచ్చింది. రిథమ్ బాగుంది, మనం ఈ పాట చేసుకోవచ్చని అట్లా 'రేసు గుర్రంలో' ఆ పాట యాక్చువల్లీ నేనే పాడాను ట్రాక్. ఫైనల్‌గా అది ఏదో జరిగింది, వేరే వాళ్ళు పాడారు, అది వేరే విషయం. తర్వాత అది 'స్వీటీ' అనే సాంగ్ మళ్ళీ నేను ఏదైతే ఫస్ట్ చేశానో వెస్టర్న్ సాంగ్, అది మళ్ళీ వేరే ట్యూన్ అయ్యి మళ్ళీ నేనే రాశాను ఆ పాట. సో, అది అండ్ టైటిల్ సాంగ్ ఉంటుంది ఒకటి, 'రేసు గుర్రం రేసు గుర్రం' అది నేను కంపోజ్ చేశాను. సినిమా చూపిస్తా అండ్ 'రేసు గుర్రం' టైటిల్ సాంగ్ కంపోజ్ చేశాను. ఆ 'స్వీటీ' సాంగ్ తమన్ గారు కంపోజ్ చేశారు, నేను రాశాను. 3 పాటలు రాశాను, 2 కంపోజ్ చేశాను. సో, అట్లా ఇంకా వెనక్కి వెళ్ళకుండా 'రేసు గుర్రం' నన్ను ఆపేసింది. మిమ్మల్ని రేస్ స్టార్ట్ చేయమని చెప్పి. 'రేసు గుర్రం' ఎక్కిచ్చేశారు సురేందర్ రెడ్డి గారు నన్ను. సో, అంటే చేతి దాకా వచ్చి వెళ్ళిపోయిన మూవీ ఇది ఒకటే ఉంటదా? లేకపోతే మీరు కెరియర్‌లో చాలానే ఉంటాయా? అదే అలా జరుగుతా ఉంటాయి. అంటే నేను అంటే ఒక స్టార్ హీరో దారిలో వచ్చింది ఫస్ట్ సినిమా ఇదే. అంతకుముందు అంటే చిన్న సినిమాలు అలా చేశాను, బట్ కొన్ని రిలీజ్ కాలేదు.
కొన్ని రిలీజ్ అయినట్టు కూడా తెలియదు జనాలకి. అంటే దానికి ముందు ఒక 8 సినిమాలు చేశా. సో ఇది వర్కౌట్ కాదని పెద్ద సినిమా లైన్‌లో వద్దామని వచ్చాననమాట. ఇంకా తప్పని పరిస్థితి. 'ఆర్య పార్' అంటారు కదా! డూ ఆర్ డై అన్నట్టు. చేస్తే పెద్ద సినిమాలు చేస్తే నేను ఉన్నట్టు, లేదంటే లేదని డిసైడ్ అయ్యి అలా. మీరు ఇంకా ఏమేమి మూవీస్‌కి వర్క్ చేశారు? 'రేస్ గుర్రం' 'రేస్ తర్వాత? గుర్రం' తర్వాత 'పవర్' అనే సినిమాకి చేశాను. ఓకే. రవితేజ గారిది. ఓకే. ఆ సినిమాలో 2 సాంగ్స్ కంపోజ్ చేశా. 2 పాటలు రాశాను. ఓకే. 'కిట్టులో' ఒక 2 సాంగ్స్ అండ్ 'ధ్రువలో' 2 సాంగ్స్. 'ధ్రువలో' ఒక సాంగ్ నేను పాడాను. తర్వాత ఇప్పుడు 'బింబిసార' హ్మ్. అలా చేస్తున్నాను. తర్వాత ఇంక 'దొంగాట' అని ఒక సినిమా లక్ష్మి గారిది. ఓకే. ఆ! 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 అలా మనోజ్ గారిది 'కరెంట్ తీగ' అని ఒక సినిమా. 'కరెంట్ తీగ'లో ఏ సాంగ్? అదే పోతే పోనీ పో దేవదాసు ఆ! అవ్వకు బాస్ ఆ సాంగ్. ఓకే. ఆ సాంగ్ నేను రాశాను. ప్రస్తుతం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా ఉన్నాను. ప్రెజెంట్ ఎన్ని మూవీస్‌కి వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక 6 సినిమాలు చేస్తున్నాను. ఓకే. 6 మూవీస్ 6 చేస్తున్నారు. మూవీస్ చేస్తున్నా. అంటే కొత్త వాళ్ళందరూ. 'నా జిందగీ పిచ్చాక్' అని సాంగ్ చాలా అంటే ఒక మర్చిపోయాను. నా బెస్ట్ అంటే నాకు అదే. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫస్ట్ హిట్ సినిమా 'హుషారు'. 'పిచాక్' సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఎంతో మంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి అది యాహ్! అంటే మనసుకి హత్తుకున్న సాంగ్ అవునవును. అన్నమాట. అంటే మీరు గూడా మీ నిజ జీవితాన్ని ఊహించుకొని దాంట్లో రాసారా? లేకపోతే? అయితే నాకు సాఫ్ట్‌వేర్‌కి నాకు సంబంధం లేదు. ఓకే. యాక్చువల్‌గా అది డైరెక్టర్ హర్ష గారు ఏంటంటే నాకు సిట్యుయేషన్ అంతా చెప్పడమే గాకుండా ఒక పేజీలో రాసిచ్చారు. హ్మ్. ఇలా ఉంటది సార్ అని చెప్పారు. దాన్ని నేను పాటలాగా చేసి వినిపించాను. బాగా నచ్చింది హ్మ్. ఆయనకి. బాగా నచ్చేసి యూనిట్ అందరికి నచ్చేసింది. మొన్నటి వరకు గూడా ఆ సాంగ్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఫస్ట్ యాహ్! వెళ్తే అంటే ఫస్ట్ వచ్చే సాంగ్. రీసెంట్‌గా మా జూనియర్ వాళ్ళ అమ్మాయి గూగుల్‌లో చేస్తుందనమాట. ఓకే. చేస్తుంటే నాకు ఒక మెసేజ్ పెట్టింది. హ్మ్. పెదనాన్న అసలు ఆ పాట మీరెందుకు రాసారని మాకిప్పుడు అర్థమవుతుంది. అంతే గదా! కరెక్ట్‌గా రాసారని మెసేజ్ పెట్టిందనమాట. సో, ఓకే. స్టిల్ అది సాఫ్ట్‌వేర్ వాళ్ళు వింటున్నారు ఆ పాట. అవునవును. హ్మ్. ఆబ్వియస్లీ అసలు మొన్నటి వరకు గూడా ఆ సాంగ్ వస్తూ ఉండేదది. హ్మ్. యాహ్! మీకు బాగా ఫేమ్ తెచ్చిన సాంగ్ అయితే ఇదేనా? రీసెంట్ టైమ్‌లో ఫేమ్ తెచ్చిందయితే 'పిచాక్' సాంగే. ఐ మీన్ డైరెక్షన్ చేస్తున్న సాంగ్స్‌లో ఏదైనా ఒక్క చిన్న సాంగ్ ఏదైనా మా కోసం? యాహ్! అంటే నేను రిలీజ్ అయినాయి ఓ 2, 3 ఆ! సాంగ్స్. ష్యూర్. చిన్నారి నా తల్లి బంగారు జాబిల్లి నా ఇంటి మరుమల్లి నా కంటి దీవాలి నిన్ను చూసి నేను కూడా ఓ చంటివానైపోతానమ్మా జోలాలి జోలాలి నా చిట్టి తల్లి జోలాలి 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 నా కన్న తల్లి జోలాలి. నిజంగా చాలా బావుంది. అంటే ఫాదర్, కూతురు కోసం యాహ్! పాడారా? ఇది 'మన్మయ్య' అనే సినిమాలో ఉంటది. ఓకే. అందులో ఇంకా 2 సాంగ్స్ కూడా బావుంటాయి. ఓ పిల్ల నిన్ను చూడంగానే గుండె పొంగే ఉల్లాసం నువ్వు సూటిగొచ్చి అల్లుకుంటే నానా 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 నా నీతో ఉంటే నాలో నేనే లేనే లేనే నన్నే నానే నన్నే నానే నన్నే నానే పాలలన్నీ నిన్నే నింపుకొని ప్రాణమెల్లిపోనే పోను అని అంటది నా నువ్వు వద్దంటే ఓ పిల్ల నిన్ను చూడంగానే గుండె పొంగే ఉల్లాసం నువ్వు సూటిగొచ్చి అల్లుకుండే ప్రాణం నిండా ప్రశాంతం. అంటే ఇప్పుడొచ్చే సాంగ్స్ అన్నీ వేరే విధంగా ఉంటే ఇది కొంచెం విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాహ్! అందులో అబ్బాయి అన్ని సాంగ్స్ బావుంటాయి. 8 సాంగ్స్ హ్మ్. ఉంటాయి అందులో. ఓకే. ఇంకో సాంగు ఇంకో మాస్ సాంగ్ ఒకటుంది. హ్మ్. అన్ని 7 మెలోడీస్ ఒక్క మాస్ సాంగ్ ఉంటది. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్‌కి ఈ యాక్టర్‌తో వర్క్ చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంటది. హ్మ్. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఒక మ్యూజిక్ రైటర్‌గా
లిరిక్ రైటర్‌కి ఈ హీరోకి నాకొక్క ఛాన్స్ వస్తే రాస్తే బాగుండని ఎవరికైనా ఉంటది. అలా మీకెవరు అనిపిస్తారు? అది అట్లా ఏముండదు. అంటే ఉంటది. బట్ మనకిష్టమైనోళ్ళు అంటే మనకు ఎంత లేదన్నా కొందరు ఇష్టం ఉంటారు. అదే. అదే. వాళ్ళ యాక్టింగా, వాళ్ళ యాటిట్యూడా ఏదో హ్మ్. ఒకటి ఉంటది. బట్ నాకు చిన్నప్పుడు 'కృష్ణ' గారంటే చాలా ఇష్టం ఉండేది. ఓకే. అయితే అది అనుకోకుండా నేను ఆయనకు డైరెక్ట్‌గా వర్క్ చేయలేదు. బట్ నేను సినిమాకు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమాలో ఆయన ఒక గెస్ట్ అపియరెన్స్ చేశారు. హ్మ్. సో, అలా ఆయన సినిమా వచ్చింది కానీ జనాల్లోకి రాలేదు ఆ సినిమా. ఓకే. తర్వాత నాకు 'నాగార్జున' గారంటే చాలా ఇష్టం ఉండేది చిన్నప్పుడు. సో, ఆయన సినిమా పాటలన్నీ అప్పుడు పాటల పుస్తకాలు దొరికేవి చిన్న చిన్నయి. హ్మ్. హ్మ్. కొనుక్కొని పాడేవాళ్ళం. హ్మ్. పాడేవాడిని అండ్ ఆ పాటల పుస్తకం మీద అన్నపూర్ణ స్టూడియోస్ అని అడ్రెస్ ఉండేది. హ్మ్. అది రియల్ అడ్రెస్సా తెలీదు మనకు. కానీ ఆ అడ్రెస్‌కి లెటర్‌లు రాసేవాడిని నేను. సార్ మీరంటే చాలా ఇష్టం నాకు. ఓకే. ఎస్పెషల్లీ 'శివ' సినిమా వచ్చినప్పుడు. 'శివ' సినిమా వచ్చినప్పుడు ఏంటంటే ఆహ్, అంటే నేను మా చిన్నప్పుడు ఒక సిక్స్త్, సెవెంత్ స్టేజ్‌లో మా ఊర్లో 2 గ్యాంగ్‌లు ఉండేవన్నమాట. హ్మ్. ఒక ముస్లిం అబ్బాయి గ్యాంగు, నాదొక గ్యాంగు. ఫైట్ జరిగేదన్నమాట. అమ్మో! ఆ! ఓకే. చాలా అంటే సినిమాటిక్ అని కాదు అంతకంటే ఎక్కువే. హ్మ్. అంటే మేము ఇట్లా లెటర్‌లు రాసుకునేవాళ్ళం. హ్మ్. నీకు దమ్ముంటే అక్కడికొచ్చేసేయి. అక్కడ చూసుకుందాం అని. ఓకే. సో, 'శివ' సినిమా చూసాక బాగా కనెక్ట్ అయింది నాకు. ఓకే. మనం అనుకున్న స్టోరీ లాగే ఉంది ఈ సినిమా హ్మ్. అని అప్పటినుంచి కొంచెం డైరెక్షన్ చేయాలని ఒక ఆశ పుట్టింది. హ్మ్. అంటే చిన్నప్పుడు కథలు రాసేవాడిని. హ్మ్. సో, అట్లా 'నాగార్జున' గారికి లెటర్ రాసి సార్ మీరంటే ఇష్టం. నాకు 'శివ' అంటే చాలా ఇష్టం. అలాంటి కథే నా దగ్గర గూడా ఉంది. ఏ తర్వాత 'రామ్ గోపాల్ వర్మ' గారి అడ్రెస్ నాకు తెలీదు సార్. మీ లెటర్‌లోనే లెటర్ పెడుతున్నాను ఆయనకిచ్చేయండి అని రాసేవాడిని. ఓకే. సెవెంత్‌లో అసలు అది చేరిందో లేదో మనకు తెలీదు. హ్మ్. అలా రాసేవాడిని. నాకు అంటే యాక్చువల్‌గా ఇప్పుడు 'సంపంగి' సినిమా మహేష్ బాబు గారితో చేయాలి ఆ సినిమా యాక్చువల్‌గా. ఓకే. ఎందుకంటే మహేష్ బాబు గారికి 'రాజకుమారుడు' సినిమా అప్పుడు నేను రైటర్ చలం గారెళ్లి కథ చెప్పాం. హ్మ్. ఎక్కడంటే పద్మాలయలో. హుహు. హ్మ్. ఆయన పొద్దున్నే 6:30కి వచ్చి విన్నారు. హ్మ్. ఆయన కథ చెప్పడం, నేను హ్మ్. పాటలు పాడడం. అంటే హ్మ్. మేము పాటలు కూడా ముందే రెడీ చేసుకున్నాం. ఓకే. సో, ఆయన విని షాక్ అయిపోయారసలు. హ్మ్. ఏంటి ఇంత బావుంది. అసలు నేను ఎప్పుడు వినలేదు ఇలాగా హ్మ్. సినిమాని కథని, పాటలని చెప్పడం. నేను తప్పకుండా చేస్తా ఈ సినిమా. అని ఆయన, ఆయన రెడీగున్నారు. హ్మ్. బట్ ఫైనల్లీ ఆహ్, ఏమైందో తెలీదు నాకు. అంటే వెనకాల ఏం జరిగిందో తెలీదు. హ్మ్. సానాది రెడ్డి గారు అంటే బాంబే నుంచి ఒక అబ్బాయిని తెచ్చి సంపంగి చేశారు. ఓకే. సో, అలా మిస్ అయింది మహేష్ బాబు గారికి. హ్మ్. నాకు అంటే మహేష్ బాబు గారికి, నాగార్జున గారికి చేయాలని ఉంది మ్యూజిక్ డైరెక్టర్‌గా. ఓకే. ఎందుకంటే మెలోడీ అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. వాళ్ళ హ్మ్. సినిమాల్లో మెలోడీ సాంగ్స్ చాలా బావుంటాయి. అవునవును. సో, వాళ్ళ సినిమాలకి నేను కొత్తగా సాంగ్స్ చేసి చూపించాలని ఉంది. హ్మ్. బట్ అది ఎప్పుడొస్తదో చూడాలి. హ్మ్. వస్తది. తప్పకుండా వస్తది. చాలా బావున్నాయి అసలు మీ సాంగ్స్. నిజంగా నాకిప్పటికి షాక్‌లో ఉన్నాను నేనైతే. నేనింత ఎక్సైట్ అవ్వడం, ఇంత షాక్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. హ్మ్. సో, మీరు లిరిక్స్ రాస్తారు గదా! అది కష్టమా? లేకపోతే రాసిన లిరిక్స్‌కి కంపోజ్ చేయడం కష్టమా? అంటే అది ఏంటంటే నాకు పాటలంటే అది చిన్నప్పుడు కనెక్ట్ అయిపోయింది అలా. అంటే పాటలంటే వినడము. లిరిక్ గురించి పెద్దగా ఆలోచించేవాడిని కాదు నేను. హ్మ్. అంటే ఈవెన్ నేను నా చిన్న వయసులో సిలోన్ రేడియో అని స్టేషన్ వచ్చేది శ్రీలంక నుంచి. హ్మ్. అందులో తమిళ్ పాటలు కూడా వచ్చేవన్నమాట. హ్మ్. అంటే మనం ట్యూన్‌కి అట్రాక్ట్ అవుతాం. హ్మ్. అంతే మనకు తమిళ్ లిరిక్ తెలీదు. హ్మ్. తమిళ్ ఏం అవును. పాడుతున్నారో అవును. తెలీదు మనకు. హ్మ్. ఆ ట్యూన్ అట్రాక్ట్ జేసేది. అంటే హ్మ్. అప్పుడు నాకు 'ఇళయరాజా' అని ఒక పేరు తెలిసిందనమాట. ఓహో! హ్మ్. 'ఇళయరాజా' అంటే ఒక స్పెషల్ ఆయన మ్యూజిక్ అంటే ఒక కొత్త ప్రపంచంలాగా ఉంది అని బాగా ఆయన మ్యూజిక్ అడిక్ట్ అయిపోయా నేను. హ్మ్. అట్లా అంటే పాటలంటే వింటూ, పాడుతూ నేను ఎలా అంటే చిన్నప్పటి నుంచి పాడడమే నా నిత్య దినచర్యగా ఉండేదనమాట. హ్మ్. గుళ్ళోనా, బడిలోనా లేదంటే నడుస్తున్నప్పుడు నెత్తి మీద దరువేస్తూ పాడుకుంటూ తిరిగేవాడిని. ఎక్కడ పడితే అక్కడ దరువేస్తూ పాడేవాడిని. హ్మ్. నన్ను కొంతమంది ఊళ్ళో నన్ను చూసి ఈడు పిచ్చోడు అయిపోతాడురా ఎప్పుడో అనుకునేవాళ్ళు. అట్లా నాకు పాటంటే చాలా ఇష్టం. పాడడం ఇష్టం. నేను అందులో లీనమైపోయి బతికేవాడిని. హ్మ్.
సో, పాట రాయడం ఇష్టమా? ఏది కష్టం అనిపించదు నాకు. హ్మ్. ఎందుకంటే నేను పాడుతూనే రాస్తాను, రాస్తూనే కంపోజ్ చేస్తాను కాబట్టి నాకేది కష్టం కాదు. నాకు చాలా హ్మ్. ఇష్టమైన పని అది. హ్మ్. చాలా ఇష్టమైన పని. ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీలో హ్మ్. రైటర్స్ గానీ, ఆహ్, కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ గానీ, హ్మ్. 'సురేందర్ రెడ్డి అంటే చాలా పీడిస్తాడురా, చాలా భయం' అది ఇది అని అంటారు కానీ, హ్మ్. నాకు 'సురేందర్ రెడ్డి' గారితో చేయడం చాలా ఇష్టం. హ్మ్. ఎందుకంటే ఆయన వర్క్ అలా తీసుకుంటారు. నాకింకా ఛాలెంజింగ్ ఉంటది. ఆయనకు హ్మ్. నచ్చేలాగా చేయాలి, హ్మ్. చేయాలి హ్మ్. అని. పాట అనేది నాకెప్పుడు కష్టం, అబ్బా! ఏంటి అని అనిపించదు. హ్మ్. అయితే ఎప్పుడంటే డైరెక్టర్ అనేవాడు క్లారిటీగా ఉన్నంత సేపు చాలా హ్యాపీగా ఉంటది. చాలా హ్మ్. బావుంటది. హ్మ్. ఎంతైనా పని చేయగలం మనం. హ్మ్. డే నైట్ చేసినా అలసిపోము మనం. హ్మ్. ఎప్పుడైతే డైరెక్టర్ ఇప్పుడు ఈ మధ్య కొంతమంది డైరెక్టర్స్ ఒకరిద్దరు. వాళ్ళేంటంటే వాళ్ళకొక ఐడియా ఉండట్లేదు. హ్మ్. ఫస్ట్ మనది అద్భుతం అంటారు. హ్మ్. తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఆళ్ళకో జడ్జిమెంట్ ఉండదనమాట. హ్మ్. హ్మ్. వాళ్ళేదో అంటారు కదా! అది తెచ్చి మనకి ఇది కొంచెం ఇది మారుద్దాం, అది మారుద్దాం అని అవునవును. మంచి పాటని చెడగొట్టేస్తారంతే. హ్మ్. మనం ఏంటంటే సరే ఆయనకు నచ్చేలాగా చేయాలనుకుంటాం. చివరికి చూస్తే ఆ పాట ఏముండదు. హ్మ్. హ్మ్. సో, అట్లా కొద్దిగా టార్చర్ ఉంటది. మైండ్‌కి కొంచెం హ్మ్. హ్మ్. డిస్టర్బెన్స్ అవుతది హ్మ్. గానీ, హ్మ్. అదర్‌వైజ్ పాట రాయడమా, పాడడమా, కంపోజ్ చేయడం అనేది చాలా ఇష్టమైన, నాకు చాలా ఇష్టమైన పనిది. ఓకే. హ్మ్. తిరుపతిలో వెంకన్న స్వామిని చూసినంత ఆనందంగా ఉంటది. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు లైక్ ఒక సింగర్ అవ్వాలి అనంటే, హ్మ్. వాడు ఆ పర్సన్ అనే పర్సన్ ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ మ్యూజిక్ క్లాసెస్‌కి వెళ్ళడం, హ్మ్. దాని గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకొని, తర్వాత ఈ ఫీల్డ్‌లోకొస్తారు. హ్మ్. మీరు అట్లా మీ చిన్న వయసులో సింగింగ్ క్లాసెస్‌కి వెళ్ళడం కానీ అంటే ఆహ్, నేను అంటే అప్ టు ఇంటర్ వరకి నేను పాడేటప్పుడు ఎవ్వరు గాని విన్నవాళ్ళు గాని, ఆహ్, మేబీ విన్న వాళ్ళకి మ్యూజిక్ నాలెడ్జ్ ఉందా లేదో తెలీదు. బట్ ఎప్పుడు నేను ఇలా ఇక్కడ తప్పు పాడుతున్నాను, అక్కడ తప్పు పాడుతున్నాను, మ్యూజిక్ నేర్చుకున్నావా లేదా అని నన్ను ఎవరు అడగలేదు. హ్మ్. ఆహ్, మా క్లా మా ఇంటర్‌లో ఒక అమ్మాయి మ్యూజిక్ నేర్చుకుంటుండేది. హ్మ్. ఆమె గూడా ఒకసారి మీరు మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకన్నా చాలా బాగా పాడుతున్నారు అంటే నేను అడిగాను అసలు మ్యూజిక్ నేర్చుకుంటారా? హ్మ్. అంటే అవును నేర్చుకుంటారు. దానికొక ఒక ఏమంటారు? ఒక లిపి ఉంటది. దానికి అదే. అదే. సరిగమలుంటాయి. హ్మ్. నేర్చుకోవాలంటే అవునా! నేను నేర్చుకోవచ్చా? అంటే ఇప్పుడు మా టీచర్ చెప్తారో లేదో తెలీదు. అలా కన్వర్జేషన్ వచ్చింది. హ్మ్. బట్ మ్యూజిక్ నేర్చుకోవాలనే ఐడియా నాకప్పుడు కలిగిందనమాట. ఓకే. ఓహో! మ్యూజిక్ ఉంటది, నేర్చుకోవచ్చు, నేర్పిస్తారు హ్మ్. అనేది నాకప్పుడు తెలిసింది. హ్మ్. అయితే నేను హైదరాబాదొచ్చాక 'త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్' ఉంది కోటిలో. ఓకే. అక్కడ 2 సంవత్సరాలు నేర్చుకున్నా హ్మ్. వోకల్. హుహు. ఓకే. నేను చిన్నప్పటి నుంచి డోలక్ ప్లేయర్‌ని ఓకే. అండ్ పియానో 2 గ్రేడ్స్ చేశా. హ్మ్. సో, అట్లా నేర్చుకుంటున్నాను కొన్ని కొన్ని అంటే ఫుల్‌గా ఏం నేర్చుకోలేదు. హ్మ్. ఓకే. బట్ నేర్చుకోవడానికి ఎప్పుడూ ట్రై చేస్తా. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్‌కి సింగర్ అవుదామనొచ్చారు. హ్మ్. ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అలానే డిస్కరేజ్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. హ్మ్. సో, ఆ డిస్కరేజ్ చేసిన వాళ్ళు మీకు సక్సెస్ అయిన తర్వాత మీకు ఫోన్స్ చేయడం కానీ, మళ్ళీ మాట్లాడడం గాని జరిగిందా? డిస్కరేజ్ అంటే నేను 'సంపంగి' సినిమా చేసేటప్పుడు హ్మ్. ఆహ్, దాంట్లో అన్ని పాటలు నేనే రాశాను. హ్మ్. 4 పాటలు కంపోజ్ చేశా. హ్మ్. సో, ఒక తబలా డోలక్ ప్లేయర్ ఉన్నాడు ఒకాయన. ఆయన హ్మ్. ఘంటాడి గారికి చాలా క్లోజు. హ్మ్. సో, అయితే సానాయి రెడ్డి గారికి నా వాయిస్ అంటే చాలా ఇష్టం. హ్మ్. నా వాయిస్‌లో ఏదో తెలియని అదుందని ఆయన నమ్ముతారు. హ్మ్. సో, అందులో 'అందమైన కుందనాల బొమ్మ' నేను పాడాలని ఆయన యాదిరెడ్డి గారు ముందే అదును 'గుండెనెందుకిచ్చావని' ఆ 2 పాటలు యాదగిరే పాడాలని ఆయన కండిషన్ పెట్టారు. హ్మ్. సో, అది ఘంటాడి కృష్ణ గారి ఆహ్, ఏంటంటే ఆయనకి పెద్ద సింగర్స్ ఉండాలి. అంటే హ్మ్. నేను కంపోజ్ చేసిన పేరు ఆయనదనమాట. హ్మ్. అయితే ఇద్దరిని కలిసి చేయమన్నారు ఆ సినిమా. హ్మ్. అయితే నేను ఇండివిడ్యువల్‌గా చేస్తాను సార్. కలిసి చేయనని చెప్పి ఆ సినిమాకి కంపోజ్ చేశాను. హ్మ్. నన్ను లిరిక్ రైటర్‌గా అండ్ సింగర్‌గా పేరేశారు. హ్మ్. సో, ఆ పాటలు ఆయన ఏంటంటే, ఆ 'గుండెనెందుకిచ్చావురా' బాలుగారు పాడాలి అని బాలుగారితో పాడిచ్చారు. హ్మ్. సో, అందులో హమ్మింగ్స్ అన్నీ నేను పాడినవే. ఓకే. నేను హమ్మింగ్స్ బాలుగారు అప్పుడు పాడమన్నప్పుడు, "ఏ ఆ కుర్రోడు పాడినయి బాగున్నాయిరా అలాగే ఉంచేసేయి" అని అలా పెట్టారు. ఓకే. సో, అది కూడా మనకు కాంప్లిమెంటే. అంతే. ఎందుకంటే అంతే. అంత అంతే. పెద్దాయన అవును. నా వాయిస్ ఉంచమన్నారంటే, హ్మ్. మనం హ్మ్. ఓకే. హ్మ్. మనం సింగర్‌గా అనే ఒక నమ్మకం వచ్చింది. హ్మ్.
సో, 'అందమైన కుందనాల బొమ్మ' పాడుతున్నప్పుడు ఆ డోలక్ ప్లేయర్ ఏమన్నాడంటే, "ఏంటమ్మా నువ్వే రాస్తావు, నువ్వే కంపోజ్ చేస్తావు, నువ్వే పాడతావా? అని నువ్వే చేస్తే ఎట్లా?" అన్నాడు. కొంచెం నన్ను డిస్కరేజ్ చేయడానికి చాలా ట్రై చేశారు. హ్మ్. నేను పాడకుండా చేయాలని చాలా ట్రై చేశారు. హ్మ్. కానీ సానాయి రెడ్డి గారు పట్టుబట్టారు. ఆయన 2 సాంగ్స్ పాడిద్దామా, ఒక్కటి సాంగ్ అన్నా పాడాలి. నేను బాగా పాడి ఎళ్ళిపోయిన తర్వాత బాలేదని మళ్ళీ వచ్చి ఆహ్, మళ్ళా పాడిచ్చి బాలేనిది పెట్టేశారు ఇప్పుడు. ఇప్పుడు ఆడియోలో ఉన్నది బాలేనిదే పెట్టారు. ఓకే. నేను బాగా పాడింది లేదు. హ్మ్. సో, అట్లా నాకు అంటే ఎదురైనయి. అయితే హ్మ్. నాకు ఇంటర్మీడియేట్‌లో ఇందాక చెప్పాను కదా! ఒక అమ్మాయి మ్యూజిక్ తను చెన్నై బేస్డ్ అనమాట. చెన్నై ఓకే. బ్రాహ్మణ్. ఓకే. తను చెప్పేది అంటే మీరు సింగర్ అవుతారు గానీ, అప్పుడంతా ఫీల్డ్ అంతా చెన్నైలో ఉంది. హ్మ్. కానీ మ్యూజిక్ ఫీల్డ్‌లో చాలా రాజకీయాలుంటాయి. హ్మ్. హ్మ్. మీరు జాగ్రత్తగా ఉండాలి. అది ఇది అంటే నాకు ఆమె అన్న మాటలు గుర్తొచ్చాయన్నమాట. ఓహో! హ్మ్. ఇదంతా ఉంది భయంకరంగా అని. అయితే ఆ సాంగ్ రికార్డ్ అయ్యాక గంటాడి కృష్ణ గారి ఫాదరు సానాయి రెడ్డి గారికి ఫోన్ చేశారంట. హ్మ్. సార్ అన్ని పాటలు బావున్నాయి ఈ ఆల్బమ్‌లో. ఆ 'అందమైన కుందనాలు' ఒక్కటి బాలేదు సార్. ఆ పాట ఒక్కటి తీసేయండి. హ్మ్. అసలు అబ్బాయి బాగా పాడలేదు. తీసేసేయండి ఆ పాట అని చెప్పారంట. హ్మ్. సో, రి ఆల్బమ్ రిలీజ్ అయ్యాక ఆ పాటే నంబర్ 1 హిట్. హ్మ్. సో, ఆళ్ళ నాన్న తర్వాత వచ్చి నన్ను చాలా మెచ్చుకున్నారు. హ్మ్. నేనప్పుడు చెప్పాను. నేనే చెప్పాను సార్‌కి వద్దని. కానీ ఇప్పుడు వింటుంటే చాలా బావుందది. అది ఇది అని మెచ్చుకున్నారు. హ్మ్. ఓకే. సో, అలాంటివి చాలా జరిగినాయి. సో, మీరు హైదరాబాద్‌కి సింగింగ్‌కొస్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ రాలేదు? అబ్జెక్షన్ అంతే వస్తాయి. ఎందుకంటే వాళ్ళకేదో ఇప్పుడు సినిమా ఫీల్డ్ తెలీదు గదా! అవును. సినిమా ఫీల్డ్ అంటే కోటీశ్వర్లకు, లక్షాధికారులకు లేదంటే ముందు నుంచి ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి హ్మ్. అని హ్మ్. వాళ్ళొక నమ్మకం. అంటే పెద్ద ఐడియా ఉండదు. 1% కూడా ఐడియా ఉండదు ఆళ్ళకి. అవును. సో, నేను సింగింగ్ చేస్తాను. సో, మా ఇంట్లో నేను సింగర్‌ని అని పెద్దగా అలాంటివి ఏమి ఉండవు. పట్టించుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు. ఓకే. సో, నాకే అంటే సింగింగ్ అంటే ఇష్టం నేను. ఎళ్ళాలి నేను కృష్ణ గారికి పాట పాడాలి. హ్మ్. కృష్ణ గారు నా పాటకి యాక్ట్ చేయాలని ఒక హ్మ్. ఆశ ఉండేది. అవును. అలా అయితే ఫస్ట్ నేను హైదరాబాద్‌కి రావడానికి ఆహ్, ఆఫ్టర్ ఇంటర్ తర్వాత చదువుకోవడానికి మా ఫెసిలిటీస్ లేవన్నమాట. హ్మ్. సో, ఇంగ మనకు సింగింగే బెస్ట్ ఎళ్ళిపోదాం అని. సో, మా అమ్మకి ఏం చెప్పామంటే హైదరాబాద్‌లో వర్క్ ఉందంట ఎళ్తున్నానని చెప్పేసి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఒక మీటింగ్ ఉందనమాట ఓకే. హైదరాబాద్ హ్మ్. జిమ్‌ఖానా హ్మ్. స్టేడియంలో. సో, ప్రతి ఊరికి ఒక లారీ పెట్టారు. హ్మ్. ఎవరైనా ఇష్టం ఉన్నోళ్ళు రావచ్చని. ఓకే. చిన్నప్పటి నుంచి కొంచెం ఆర్ఎస్ఎస్‌కి ఎళ్ళేవాడిని నేను. హ్మ్. సో, నేను మా జూనియర్ ఒకాయన రాజు అని, సరే అన్న మనం ఎట్లాగో బస్ చార్జెస్ లేవు గదా! ఈ లారీలో ఎళ్దాం ట్రై చేద్దామని ఎళ్ళాం. హ్మ్. వాళ్ళందరూ మీటింగ్‌కెళ్లారు. మేము ఇంక హైదరాబాద్‌లో సినిమా ఫిల్మ్ నగర్ వచ్చి ట్రయల్స్ స్టార్ట్ చేసాం. ఓకే. స్టార్ట్ చేసి 2, 3 రోజులు చూసాము. చూసి ఇలా కాదు రాజు మనం ఇట్లా అయితే కాదు. ఆహ్, ఇక్కడ ఉండాలి మనం హైదరాబాద్‌లో ఉంటేనే బావుంటదని. తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ ఎళ్ళిపోయి హ్మ్. మళ్ళీ వచ్చాననమాట. వచ్చేసి ఒక చిన్న జాబ్ నైట్ జాబ్ చూసుకొని డే అంతా ఇట్లా ప్రయత్నాలు చేయడం. ఓకే. అలా చేశాను. ఓకే. సో, మీ ఇది 'సంపంగి' మూవీలో సాంగ్ మీ ఇంట్లో వాళ్ళు విన్నప్పుడు, ఇది నేనే పాడాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను చెప్పాను కదా! వాళ్ళకసల ఏం ఐడియా లేదు. అంటే నేను 'ప్రేమ పల్లకి' చేశాక గూడా, నా పేరు పేపర్‌లో వచ్చాక గూడా, మా నాన్న ఏమన్నారంటే, "ఏ హైదరాబాద్‌లో ఏం చేస్తావురా? మన ఊర్లో ఒకాయన ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. చారి గారని. ఆయన ఓకే. దగ్గరికెళ్ళి వర్క్ నేర్చుకో. నీకు రోజు రూ. 10 ఇస్తారు" అని హ్మ్. అప్పుడు కూడా హైదరాబాద్ వచ్చి తిట్టారు నన్ను. అమ్మో! అంటే వాళ్ళకేం ఐడియా లేదు సినిమా. వాట్ ఈస్ హ్మ్. సినిమా అనేది తెలీదు. హ్మ్. దాంట్లో ఎలా డబ్బులొస్తాయో తెలీదు. అవును. సో, వాళ్ళేంటంటే మావోడు ఏమైపోతాడని ఒక భయం, దిగులు హ్మ్. ఉంటది. హ్మ్. సో, మా రెండో అన్నయ్య అయితే తిట్టాడు. "అరే వద్దురా సినిమా ఇండస్ట్రీ మనం రాణించలేము. ఎందుకంటే నీకున్న నా నాకెంత టాలెంట్ ఉన్నదో వాళ్ళకి తెలీదు. అవునవును. నాకు మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే హ్మ్. నా ఫ్రెండ్స్, నా లెక్చరర్స్, నా టీచర్స్ హ్మ్. ఎంకరేజ్‌మెంట్ హ్మ్. వల్ల నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను సక్సెస్ అవుతా అని. హ్మ్. సో, మా అన్నయ్య తిట్టాడనమాట. హ్మ్. "నువ్వు ఇండస్ట్రీకెళ్ళావంటే మళ్ళా అడుక్కు తింటూ మళ్ళీ ఇంటికే వస్తావు." అది ఇది అంటే నేను
అంటే ఆయన మీద కోపం లేదు నాకు. బట్ హ్మ్. ఒకవేళ నేను సక్సెస్ కాకపోతే అక్కడే చచ్చిపోతా గానీ రాను ఇంటికి. ఒట్టి ఓకే. చేతులతో రానని చెప్పా. సో, ఇప్పుడు హ్యాపీగా ఉంటారు. ఆబ్వియస్లీ సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా హ్యాపీగా ఉంటారు. యాహ్! అంటే వాళ్ళకి అల్టిమేట్‌గా కావాల్సింది నేను బాగుండడమే అంతే. మీకెంతమంది పిల్లలు? నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళని కూడా సింగర్సేనా? లేకపోతే ఏమన్నా జాబ్? అయితే వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి పా పా బా పాడేవాళ్ళు వాళ్ళు. హుహు. లక్కీగా ఒక మంచి మ్యూజిక్ టీచర్ దొరికింది వాళ్ళకి. ఓకే. వాళ్ళిప్పుడు గత 8 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నారు హ్మ్. హిందుస్థానీ. సో, నాకేంటంటే నా టాలెంట్ గుర్తించి నాకు మ్యూజిక్ నేర్పించడానికి ఎంకరేజ్‌మెంట్ లేదనమాట అవునవును. యాక్చువల్‌గా. ఆ! ఎందుకంటే బికాస్ ఆఫ్ మా పేరెంట్స్‌కి అంత హ్మ్. అవగాహన లేకపోవడం. హ్మ్. హ్మ్. సో, నాకుంది ఇప్పుడు నా పిల్లలకి దేవుడిచ్చింది ఏదో నాలెడ్జ్ ఉంది. హ్మ్. నేను వాళ్ళకి బేసిక్స్ బాగా నేర్పించాలి. చాలా ఓకే. స్ట్రాంగ్ చేయాలని ఒక 8 ఇయర్స్‌గా వాళ్ళు నేర్చుకుంటున్నారు. అండ్ ఎగ్జామ్స్ కూడా డిస్టింక్షన్‌లో పాస్ అవుతున్నారు హుహు. ఇద్దరు. హ్మ్. అంటే నాకు వాళ్ళు సినిమా సింగర్స్ కావాలి అట్లా ఏం లేదు. హ్మ్. మ్యూజిక్ అనేది వాళ్ళకి ఒక హ్యాపీనెస్‌కి హ్మ్. ఉండాలి. వాళ్ళ వాయిస్‌కి ఒక రికగ్నైజేషన్ రావాలి. వాళ్ళు కచేరీలు ఇచ్చినా పర్లేదు నాకు. హ్మ్. నేర్పిస్తున్నాను. ఓకే. సో, మా మా అదృష్టం కొద్దీ మంచి టీచర్స్ దొరికారు. హ్మ్. వాళ్ళు గూడా వాళ్ళ నేర్చుకోవడాన్ని, వాళ్ళ ఇష్టాన్ని గమనించి వాళ్ళు తీసుకునే ఫీజులో గూడా తగ్గిచ్చి తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు మనం ప్రీవియస్ సాంగ్స్‌తో పోల్చుకుంటే, ఇప్పుడొచ్చే సాంగ్స్‌కి అంత జీవం లేదు అనేది హ్మ్. అది అందరికీ అర్థమవుతుంది. ఎందుకు అంటారది? అంటే లిరిక్స్ రాసేవాళ్ళు ప్రెజెంట్ జనరేషన్ అయ్యుండడం వల్ల అంటారా? లేకపోతే ఎలా? అంటే ఏ జనరేషన్ అయినా ఇప్పుడు మెయిన్ ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ దగ్గరే ఉంటదండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎంచుకునే సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్‌ని బట్టినే పాటలుంటాయి. హ్మ్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎప్పుడైతే 'కేజీఎఫ్' అనే సినిమా హిట్ అయిందో, హ్మ్. ఆ సినిమా నుంచి ప్రతి ఒక్కళ్ళు నరికేద్దాం, చంపేద్దాం, మొత్తం స్క్రీన్ అంతా బ్లడ్. ఆ బ్లడ్‌లో మనకి ఏం పాటలుంటాయి? హ్మ్. ఏముంటాయి? హ్మ్. అంతా ఓ అని అరవడాలు అంతే. అదే. అంటే అప్పట్లాగా ఫ్యామిలీ స్టోరీ గాని, ఒక మంచి హ్మ్. ఇప్పుడు 'గీతాంజలి' లాంటి లవ్ స్టోరీ గాని, ఇప్పుడు రావట్లేదా? ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేయట్లేదా? అదే. లేదంటే డైరెక్టర్స్‌కే ఒకే సినిమాతో ఫేమ్ అయిపోవాలని చేస్తున్నారా తెలీదు. హ్మ్. అంటే సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే మంచి పాటలు ఇప్పుడు ఈ రైటర్స్ అన్నా, ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా వాళ్ళకి ఏంటంటే ఎప్పటికి నిలిచిపోయే పని చేయాలని ఉంటది. హ్మ్. కానీ సబ్జెక్ట్ లేదక్కడ. హ్మ్. అంటే తీసుకునేవాళ్ళు లేరు. హ్మ్. ఇప్పుడు ఎంతసేపు ఏందంటే సోషల్ మీడియా పెరిగిపోయి హ్మ్. డైరెక్టర్స్‌కి ఎక్కువ అంటే వాళ్ళకు ఆబ్జెక్టివ్స్ ఎక్కువున్నాయి. హ్మ్. ఆ పాటలాగా, ఈ పాటలాగా, హంగేరి పాటలాగా, దక్షిణాఫ్రికా పాటలాగా హ్మ్. అలాంటి పాట చేయమని ముందే చెప్పేస్తున్నారు ఆళ్ళకి. ఓకే. సో, వాళ్ళేం చేస్తారు? హ్మ్. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నంబర్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రోజు 10 మంది, 20 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు. హ్మ్. కానీ వాళ్ళకి తగ్గ పని ఉండట్లేదు. హ్మ్. అంటే ఇవాళ వచ్చింది రేపు రాదేమో అని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే డైరెక్టర్స్‌కి ఏం కావాలో అది ఇచ్చేసి మనం డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోతే అయిపోద్ది కదా! అయిపోద్ది. ఓకే. అలాగా ఉంది. ఇప్పుడు పూర్వం రోజుల్లాగా సినిమా 100 రోజులు ఆడి హ్మ్. పాటలు జనాలకు చొచ్చుకుపోయేంత లేదు. హ్మ్. హ్మ్. అంటే ఆ రోజులు కూడా మళ్ళీ వస్తాయని ఆశపడుతున్నాం. చూద్దాం. రావాలని మేము హ్మ్. కోరుకుంటున్నాం. అది. ఇప్పుడు అప్‌కమింగ్ వాళ్ళకి మీకు ఏమని మెసేజ్ ఇస్తారు? లిరిక్స్ రాసే వాళ్ళకైనా సరే, కంపోజ్ చేసే వాళ్ళకైనా సరే? మెసేజ్ అంటే మెసేజ్ ఏముండదు. మనం చేసే పనిని ఆహ్, 100% ఒక పనే దేవుడంటారు గదా! హ్మ్. అలా నమ్మి చేయాలంతే. ఓకే. అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు కర్ కర్ణుడి విషయాన్నే తీసుకుంటే కర్ణుడు పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకున్నప్పుడు హ్మ్. ఆయన తొడ మీద పడుకున్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేయకూడదని హ్మ్. ఒక పురుగొచ్చి కరిచేసి రక్తం గారుతున్నా కూడా ఆయన కదలడు. హ్మ్. హ్మ్. ఆయనకు చాలా కష్టం అది. చాలా హ్మ్. భయంకరమైన కష్టం అది. అయినా గూడా కదలకుండా గురువుగారికి డిస్టర్బెన్స్ కాకూడదని అలా హ్మ్. ఆ నిబద్ధత అది ఉండాలి మనకి. హ్మ్. ఎందుకంటే మనకు పని ఇష్టం. ఈ పని ఇష్టమని వచ్చాం ఇండస్ట్రీకి. హ్మ్. కష్టాలనేవి ఉంటాయి. హ్మ్. ఎందుకంటే అందరి మైండ్ సెట్ మన మైండ్ సెట్ లాగా ఉండదు. హ్మ్. ప్రతి మనిషికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటది. ఆ మైండ్ సెట్‌లోకెళ్ళి మనం చేస్తేనే అవుతదిక్కడ. హ్మ్. అదర్‌వైస్ మనదే తోపు అనుకుంటే అది కాదు. మనం అనుకుంటూ వాళ్ళకేం కావాలో ఇస్తూ మన ముద్రను అందులో హ్మ్. హ్మ్. చేయడానికి ట్రై చేయాలంతే. హ్మ్. హ్మ్.
ఇంకా బాగా అంతా డైరెక్టర్స్ చేతిలోనే ఉంటది. అదే అది బయటికి అద్భుతం వచ్చినా, చెత్తొచ్చినా అంతా డైరెక్టర్ చేతిలో ఉంటది. మన చేతిలో ఏముండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవంగానే వచ్చి మీ అనుభవాలు మాతో షేర్ చేసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మాకు తెలుసు మీరెంతో బిజీ అని చెప్పి. ఈవెన్ దో మా కోసం టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ యూ ఛానల్ వాళ్ళందరికీ నన్ను పిలిచినందుకు. ఇవాళ బుధవారం కాబట్టి నాకు సెలవు. ఓకే. జనరల్‌గా బుధవారం వర్క్ చేయను నేను. ఓకే. అంటే నా ఓన్ సెలవనమాట. ఓకే. సండే పిల్లలకి, బుధవారం నాకు. ఓకే. సండే సినిమాలు ఎక్కువ చూస్తా హ్మ్. థియేటర్‌కెళ్ళి. ఇంటర్వెల్ టైం మీకిచ్చాను. హ్యాపీ. ఎందుకంటే నా గురించి జనాలకి మీరు యాహ్! తీసుకెళ్తున్నారు కాబట్టి. ఈ మధ్య కాలం వచ్చిన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా? నాకు ఇప్పుడు 'కుబేర' సినిమా బాగా నచ్చింది. ఓకే. 'కుబేర'. 'బలగం' సినిమా బాగా నచ్చింది. అవును. 'బలగం' సినిమా నాకు చాలా అంటే ఆడియన్‌ని ఆ లెవెల్‌కి తీసుకెళ్ళి ఏడిపిచ్చేంత అవును. ఇన్వాల్వ్ చేసింది ఆ సినిమా. హ్మ్. అది ఒక డైరెక్టర్ గొప్పతనం అది. హ్మ్. ఆయన అలా తీసాడు ఆ సినిమాని. హ్మ్. హ్మ్. అంటే మీకు మొత్తం సినిమా చూసుకుంటే కథ ఏముండదు. అవునవును. ఒక ఒక ఫ్యామిలీ. ఒక కాకి అన్నం ఎందుకు ముట్టదు అనే హ్మ్. దాని మీద కాన్సెప్ట్ తీసుకొని, ఫ్యామిలీలో ఎలా అయిపోతున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ ఒకరినొకడు కలవకుండా. చిన్న ఇన్సిడెంట్‌కి అలిగి ఎళ్ళిపోయి హ్మ్. హ్మ్. రక్త సంబంధికులందరూ కొట్లాడుతున్నారు. అలా ఉండకూడదని ఒక మెసేజ్ ఇస్తూ చేసిన సినిమా. హ్మ్. అవునవును. ఇప్పుడు ఫ్యామిలీలన్నీ అసలు లేవు. మనం రోజు వార్తలు ఎన్ని చూస్తున్నాం. అవును. లవ్ కోసం తల్లిని చంపడం, లవ్ కోసం అవును. ఫాదర్‌ని చంపడం. చాలా భయంకరంగా ఉంది అసలు అవునవును. సమాజం. నిజంగా. పిల్లలు చాలా భయంకరంగా తయారవుతున్నారు. అవును. అది ఎందుకనేది మనకు తెలీదు. వాళ్ళే ఆలోచించుకోవాలది. అవును. సో, థ్యాంక్ యూ సో థాంక్ మచ్ యూ. అండి. చూసారు గదా! ఆయన మనతో ఎన్నో అనుభవాలు షేర్ చేసుకున్నారు. మళ్ళీ ఇంకో గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.